వికారాబాద్ జిల్లాలో తాండూరులోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలో బీఆర్ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి. గత ప్రభుత్వ నాయకులే పథక రచన చేస్తున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో భోజనం విక్టించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళని హాస్టల్లోకి రానివ్వకండి, హాస్టల్ను నీట్గా ఉంచండి, ట్రాన్స్పరెంట్గా ఉంచండి. ఏం వండుతున్నారో ఏం పెడుతున్నారో ఒక షార్ట్ క్లిప్ మొత్తం అక్కడ బయట డిస్ప్లేలో పెట్టండి. ఏ భోజనం పెడుతున్నారు, ఏ రోజు ఏ భోజనం పెడతా ఉన్నారు. ప్రయత్నం కూడా మేము చేస్తాము. అన్ని హాస్టల్లో కూడా మేము ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాము. అన్ని హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి. ఇట్లాంటి ఎవరు వచ్చినా కానీ వెంటనే ఇమ్మీడియట్ గా ప్రభుత్వానికి తెలిసే విధంగా కలెక్టర్ గారి కంట్రోల్లో ఉండే విధంగా చూడమని చెప్పేసి. మేడం గారు ఒక్క నిమిషం, ఈ ఎపిసోడ్ అనేది ఒక 1 month ఉన్నారు. ఏ కోణం అనేది మీరు ఇప్పటివరకు ట్రేస్ చేయలేదా? చేస్తున్నామండి. దీని వెనుక ఒక హ్యాండ్ ఉందనేది మాకు అర్థమవుతా ఉంది కాబట్టి చేస్తున్నాము. ఈ గురుకులాలను గ్రిప్ లో పెట్టుకొని గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల మీద, అందులో ఏంటంటే గురుకుల్లో ఎవరు చదువుకుంటారండి? పేదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, చిన్న పిల్లలు. వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి చెప్పండి? మేము అదే కోరుతా ఉన్నాం. ధైర్యంగా రాజకీయాలు చేసుకుని ధైర్యంగా రాజకీయాలు చేయండి. పిల్లల్ని ఎందుకు బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మా ప్రభుత్వానికి మీడియా ద్వారా నేను మళ్ళీ చెప్తాను, మా ప్రభుత్వానికి పిల్లల భవిష్యత్తే ముఖ్యము. మా ప్రభుత్వానికి పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటా ఉన్నాము. మా ప్రభుత్వానికి వాళ్ళే రేపటి భారత పౌరులు కాబట్టి వాళ్ళను మంచిగా చదివించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మేము ప్రథమ స్థానం చేయవచ్చండి. ఎక్కడైనా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు, కానీ కుట్ర చేసేవాళ్ళు. శ్రీకాకుళం జిల్లాలో